తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెల్లజొన్నల పంపిణీకి శ్రీకారం చుట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయ అధ్యక్షుడు సంగయ్య బోరన్న అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ రబీలో భాగంగా దాదాపు 1,50,000 ఎకరాల్లో తెల్లజొన్న పంట సాగు చేశారు. రైతులు ఆశించిన దిగుబడులొచ్చాయి. అయితే ప్రతి సంవత్సరం కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే రేషన్ దుకాణాల ద్వారా జొన్న పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇక మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలతో పాటు మొక్కజొన్నలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లుగా వెల్లడించారు. మొత్తంగా తెల్లజొన్న, మొక్కజొన్నలను రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వ పంపిణీ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పండించినటువంటి తెల్లజొన్న పంటని, అదేవిధంగా మొక్కజొన్న పంటని కూడా ఇవాళ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గోడౌన్లలో నిల్వ చేసి కొనుగోలు చేసి నిల్వ చేసిన దాన్ని అది లక్కపొగ ద్వారా కొంచెం ఖరాబ్ అయినటువంటి దుబ్బబట్టినటువంటి సందర్భం కనిపించా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి రేషన్ షాపులలో ఒక రేషన్ కార్డు వైజ్గా జొన్నలు ఇస్తామని చెప్పేసి అది వసతి గృహాలలో, హాస్టళ్లలో కావచ్చు, కార్పొరేట్ కాలేజీలలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇప్పుడు సాంబార్ అనేది మన ఉదయం పూట మనకి అది టిఫిన్ లాగా ఇచ్చేటటువంటి జావా లాంటిది కాకుండా ఈ జొన్న పిండితో పాటు జావా చేసి కూడా వాళ్ళు తాగించినట్టయితే ఏది ప్రోటీన్ ఉన్నటువంటి వస్తువుని పిల్లలకు అందించినట్టయితే వాళ్ళు అనారోగ్యం నుండి ఆరోగ్యంగా ఉండే విధంగా ఆరోగ్యంగా అయ్యేటటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఈ కుటుంబాలకు కానీ ఈ వసతి గృహాలకు అందించినట్లయితే ఒక రాష్ట్ర స్థాయికి చాలా పేరుగినటువంటి సెల్యూట్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక భారతదేశం మొత్తం మీదుగా, ప్రపంచ స్థాయిలో మొత్తం మీదుగా ఈ మొక్కజొన్న కానీ మొక్కజొన్న కానీ తెల్లజొన్నలు కానీ ఈ రేషన్ షాపుల్లోకి, హాస్టల్లోకి ఇచ్చినట్లయితే ఇది దేశ స్థాయిలో కూడా, అన్ని రాష్ట్ర స్థాయిలలో కూడా ఇదే రూపేణ పంపిణీ జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.